హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సండే సమయం. ఈరోజు సండే సమయంలో మనము దీపాలని ఎలా అలంకరించుకోవాలో చూద్దాము. దీపావళి కూడా వస్తుంది కాబట్టి మనం దీపాలని సింపుల్గా పెట్టుకోకుండా ఇలా కొంచెం డెకరేట్ చేసి పెట్టుకుంటే చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. మరి మనము వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ మనం టీ లైట్స్ ఎలా డెకరేట్ చేయాలో చూద్దాము. దానికోసము ఇలాంటి టేపు దొరుకుతాయి కదా, అవి తీసుకొని, అవి లేకపోతే ఇలాంటి గ్లిట్టర్ అయినా వాడచ్చు మనము. ఫస్ట్ అయితే ఈ టేప్ని ఇలా టీ లైట్కి చుట్టుకుంటే సరిపోతుంది. చూడ్డానికి మామూలుగా ప్లెయిన్గా కాకుండా ఇలా కొంచెం బాగుంటుంది. ఈ టేప్ అయితే మనకి నచ్చినట్టుగా దొరుకుతాయి, చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో మనకి ఏది బాగా అనిపిస్తే అది పెట్టుకొని మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సింపుల్, బట్ చూడ్డానికైతే మనకి వైట్గా అట్లా కాకుండా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. టేపే కాకుండా మనము ఇలాంటి షీట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు. ఇది కూడా చూడ్డానికి బాగుంటుంది. ఆ తర్వాత గ్లిటర్ని యూజ్ చేసి డెకరేట్ చేయడానికి లోపల ఉన్న వ్యాక్స్ పార్ట్ అనేది తీసేసుకోవాలి, లేదంటే దానిపైన అంతా అదే అంటుకపోతుంది గ్లిటర్ అనేది. సో ఆ తర్వాత ఫెవికాల్ కానీ ఇలాంటి గ్లూ ఉంటుంది కదా, అది అంతా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన ఈ గ్లిటర్ని స్ప్రింకిల్ చేసుకోవడమే. ఇదైతే చాలా చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. సో అలా మనము టీ లైట్స్ని మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్లోకి వచ్చేసాము. అదేంటంటే వాటర్తో దీపాలు ఎలా వెలిగించాలో చూద్దాము. దీనికోసము మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఇదైతే క్యాండిల్ హోల్డరు, ఇది స్మాల్గా ఉంది కదా, ఇంట్లో కూడా చాలా రకాలుగా దొరుకుతాయి. సో ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ తీసుకొని దానికి వాటర్ బాటిల్ ఒకటి అవసరం పడుతుంది. మనకి వాటర్ బాటిల్ లేకపోతే మీ దగ్గర థిక్ ప్లాస్టిక్ ఏదైనా ఉన్నా సరిపోతుంది, ఒక షీట్ లాగా. సో దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షీట్కి మనం స్మాల్ హోల్ పెట్టుకోవాలి. ఇందులో నుంచి మనం వత్తిని ఇన్సర్ట్ చేసే అంత ఉంటే సరిపోతుంది. సో అలా స్మాల్ సైజులో హోల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్లో మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ 3/4 వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వాటర్ కలర్స్ లేకపోతే ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. కలర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టార్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి లేకపోతే మీ దగ్గర మనం గిఫ్ట్ ప్యాక్ చేయడానికి షీట్ వస్తుంది కదా, అవి కూడా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వత్తిని ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మనం కట్ చేసుకున్న షీట్ ఉంది కదా, ఆ షీట్లో నుంచి ఇలా పైకి తీసేసి తర్వాత మనం వాటర్లో పెట్టేసుకోవాలి. ఈ షీట్ వల్ల అది వాటర్లో మునిగిపోకుండా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆ వాటర్, ఆయిల్ పైన ఆ వత్తి పెట్టుకోవడం అదైతే కామన్గా ఉంటుంది. మనం గ్లాస్ లోపల ఎలా డెకరేట్ చేస్తాం అనేది అది మన ఇష్టము, మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి దీన్ని డెకరేట్ చేస్తున్నాను. ఈ గ్లాస్లో మనం లోపల వేసుకోవడానికి మార్బుల్స్ ఉంటాయి కదా, అవైనా స్మాల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ దొరుకుతాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. మనకి ఇట్లా గ్లాస్లో కింద వేసుకొని తర్వాత పైన వాటర్ వేసుకొని డెకరేట్ చేసుకోవడానికి. సో మీ దగ్గర అట్లా అవన్నీ అవైలబుల్గా ఉంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఏమీ లేదు, సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా అన్ని కలర్స్తోని వాటర్ అట్లా చేసుకొని అట్లా కలర్ఫుల్గా కనిపిస్తాయి మనకి. ఈ ల్యాంప్స్ అనేవి చూడడానికి అట్లా కలర్ఫుల్గా ఉంటాయి. సో అట్లా కూడా చేసుకోవచ్చు మనము. ఇట్లా డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ మనకి దొరకట్లేదు అనుకుంటే జస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న చూడడానికి బాగుంటాయి.
ఆ తర్వాత టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ని అయితే నేను వాటర్తో ఏం కాకుండా ఇలా పెయింటింగ్ వేసాను. ఈ పెయింట్ అయితే మనకి గ్లాస్ పెయింట్ ఏం కాదు, అది అక్రిలిక్ పెయింట్స్. నా దగ్గర అవే ఉంటే నేను అవే యూజ్ చేసి వేశాను. సో ఇది చాలా సింపుల్గా నేను వేశాను. ఇవి చాలా స్మాల్ సైజులో తీసుకున్నాను కాబట్టి ఇది సరిపోతుంది. ఇంకొంచెం బిగ్ క్యాండిల్ హోల్డర్స్ అయితే మాత్రము మనకి రిబ్బన్ కానీ ఇంకా మనకి ఇట్లా చుట్టూ టై చేసుకొని డెకరేట్ చేసుకోవడానికైతే ఆప్షన్స్ చాలానే ఉంటాయి. బట్ ఇవైతే స్మాల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇలా కానిచ్చేస్తున్నాను. అలా 2 డెకరేట్ చేసుకున్న తర్వాత ఇవేమో మనకి డ్రెస్కి దుపట్టాకి హ్యాంగింగ్ లాగా వస్తాయి కదా, అవి యూజ్ చేస్తున్నాను. ఏదైనా సరే కింద మనం ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోవాలి. పైన క్యాండిల్ పెడతాం కాబట్టి కింద బేస్ అనేది ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ట్రైఫల్ బౌల్. ఇది కాకుండా మీ దగ్గర వైన్ గ్లాస్ ఉంటాయి కదా ఈ షేప్లో, అట్లాంటివి అయినా బాగుంటుంది డెకరేట్ చేసుకోవడానికి. ఇట్లా ఒక ఫ్లవర్ పెట్టేసుకొని ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అట్లా లోపల పెట్టుకున్న తర్వాత ఈ పైనుంచి మామూలుగా నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇవి మట్టి దీపాలు. నా దగ్గర ఉన్న వాటిలో ఇదొక్కటి మిగిలిపోయింది. మిగిలిన వాటన్నిటిని కూడా నేను డెకరేట్ చేశాను. సో దీనికి కూడా నేను అక్రిలిక్ పెయింటే యూజ్ చేస్తున్నాను. ఈ పెయింట్స్ అయితే మనకి చాలా రకాల కలర్స్లో దొరుకుతాయి కదా, గోల్డ్, సిల్వర్ అట్లాంటి కలర్స్ తీసుకుంటేనైతే ఇంకా బాగా బ్రైట్గా కనిపిస్తాయి మనం డెకరేట్ చేసుకునేటప్పుడు. ఇలా పెయింట్తో డెకరేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వేసుకుంది కొంచెం డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డిజైన్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం తొందరలో నేను అయితే ఆరకుండానే వేసేస్తున్నాను. ఇలాగే మన దగ్గర ఉన్న దీపాలన్నీ కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ప్లెయిన్ దానికన్నా ఇలా మనం డెకరేట్ చేసుకుంటే అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో దీని తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్న దీపాలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు వెలిగించి చూపిస్తాను నేను. అవన్నీ కూడా ఎలా కనిపిస్తాయో ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా దీపాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మామూలుగానే మనం దీపాలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇలా కొంచెం డెకరేట్ చేసి పెట్టుకుంటే ఇంకా చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ దీపావళికి మీరు కూడా ఇలా డెకరేట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో కొన్ని ఐడియాస్ మాత్రమే షేర్ చేశాను. ఇలా మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో ఇలా అందంగా మనము డెకరేట్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
మరిన్ని మంచి వీడియోస్ కోసం సందే సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.